ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకారంలో ఉంటారు అమ్మవారు. కాబట్టి ముందుగా బాలగానే మనం ఆరాధించాలి. అసలు దేవీ నవరాత్రుల్లో ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి? శైలపుత్రి రోజు పాడ్యమి రోజుని నైవేద్యం కట్టుపొంగల నివేదన చేస్తారు. మనకి ఈ విజయవాడ మొదలైన క్షేత్రాల్లో మనకి బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు ఆరాధింపబడుతూ అర్చింపబడుతూ ఉంటుంది. ఈ బాలా త్రిపుర సుందరి ఎలా ఉంటుందా అంటే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారు చిన్నపిల్ల మాట అండి, 9-10 సంవత్సరాల పాప, చిన్న పాప. అమ్మవారిలోంచే ఆ లలితా త్రిపుర సుందరిలోంచే శక్తి, ప్రాణశక్తి అన్నమాట ఈ బాలా త్రిపుర సుందరిదేవి. ఈవిడ బాలగా ఉంది, చిన్నపిల్లగా ఉంది. ఈ అమ్మవారిని విశేషంగా అమ్మా నువ్వు యుద్ధం చేస్తున్నావు, నేను కూడా యుద్ధం చేస్తాను అని ఈ బాల చెప్పింది అన్నమాట ఈ అమ్మాయి.